అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఇదే విషయం ఏంటంటే, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ దళితులని గుళ్ళోకి రావద్దని అక్కడ గౌడ్లు రానియలేరంట. గౌడ్ల మహిళలు నూకేసిరట గుళ్ళోకి వస్తే. సో నేను ఏం చెప్తున్నా అంటే, దయచేసి మాదిగ జాగృతికి కానీ, ఇంకోటి ఎంఆర్పిఎస్కి కానీ, ఇంకా దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని దళిత సంఘాల నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి గౌడ్ల మీద అటాచ్డ్ కేసు పెట్టకండి. వాళ్ళకి తెలియక నాలెడ్జ్ లేక అట్లా చేసి ఉంటారు. తప్పే మా వాళ్ళది, మా బీసీలో తప్పు కావచ్చు. కాకపోతే ఏంటంటే, నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళకు అవేర్నెస్ పెంచండి. మనం లందకు పోతాం, ఎల్లమ్మ పండుగ వేసినాం, మాదిగోళ్ళ ఇంటికి వెళ్ళి లందకు పోతాము. అందరం సమానమైన అందరు సమానమని వాళ్ళకి అర్థమయ్యేటట్టు కౌన్సిలింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. దళిత సంఘాలు కానీ, వాళ్ళ తరఫున మాట్లాడుతున్న పార్టీలు కానీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళ మీద దళితులు అట్రాసిటీ కేసు పెట్టారు అనుకోండి, సమాజంలో విచ్ఛిన్నం వచ్చేసి మళ్ళీ వీళ్ళంతా ఏం చేస్తారు, మళ్ళీ అగ్రవర్ణాల దగ్గరికి పోతారు. మనకు రాజ్యాధికారం, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం రావాలంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మార్చాలి తప్ప వాళ్ళని ఇబ్బందుల పాలు చేయొద్దు. సో వాళ్ళు చేసిన తప్పు ముమ్మాటికి వాళ్ళకి తెలియక, అవేర్నెస్ లేక, సమాజంలో అందరూ సమానమే అని వాళ్ళకి తెలియక, సో గట్టిగా ఒక కౌన్సిలింగ్ ఇస్తే సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.